హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ జిల్లానికి స్వాగతం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు మీకోసం ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు చూసుకుంటే ఫార్మాలో 9,000 కోట్ల పెట్టుబడులు, ఔషధ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పనున్న దిగ్గజ కంపెనీ ఎల్లీ బిల్లీ. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో స్థాపన, ఇక్కడి నుంచి ప్రపంచ స్థాయి ఔషధాల తయారీ సేవల విస్తరణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల కీలక చర్చలు. ఫార్మాలో 9,000 కోట్ల పెట్టుబడులకు ఎల్లీ లిల్లీ కంపెనీతో ఒప్పందం అయిందంట. ప్రపంచంలోనే పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎల్లీ లిల్లీ తెలంగాణలో సుమారు 9,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. దేశంలోనే మొదటిసారిగా తమ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఎల్లీ లిల్లీ అండ్ కంపెనీ ప్రపంచ స్థాయి ఔషధాల తయారీ సేవల విస్తరణను ఇక్కడి నుంచి నిర్వహించనుంది. హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎల్లీ లిల్లీ అండ్ కంపెనీ ప్రతినిధులు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఎల్లీ లిల్లీ అండ్ కంపెనీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్యాట్రిక్స్ జాన్సన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టాకర్, సంస్థ కార్పొరేట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ శిల్పా గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చల అనంతరం ఎల్లీ లిల్లీ అండ్ కంపెనీ తమ విస్తరణ ప్రణాళికలు తెలంగాణలో భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. 9,000 కోట్ల పెట్టుబడి ఎల్లీ లిల్లీ సంస్థ ఏదైతే ఫార్మా కంపెనీ ఉందో ఆ ఫార్మా కంపెనీ తెలంగాణలో హబ్ పెడుతుందంట. పెట్టుబడి పెట్టి తెలంగాణలో మన దేశంలో మొదటిసారిగా మొట్టమొదటిగా హైదరాబాద్ లోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. 9,000 కోట్ల పెట్టుబడులు పెట్టి మళ్ళీ దీని ఫార్మా కంపెనీది మొదటిగా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత నిన్న బీహార్ ఎన్నికల కోసం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది, డేట్స్ ఇచ్చింది. బీహార్లో మోగిన నగారా. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్, 14వ తేదీన ఓట్ల లెక్కింపు. షెడ్యూల్ ప్రకటించిన ఈసీ. మదర్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ గా అభివర్ణించిన సిఈసి. సాంప్రదాయ ముసుగు, బుర్ఖాలోని మహిళలను అంగన్వాడీ సిబ్బందితో తనిఖీ చేస్తామని వెల్లడి. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఆ రాష్ట్రంలో నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతలుగా పోలింగ్ జరగనుంది. అదే నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. దీంతో పాటు తెలంగాణలోని జూబ్లీహిల్స్ తో సహా దేశవ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. సో ఎంతగానో ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తేదీ కూడా సిఈసి నిన్న ప్రకటించింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది నిన్న ప్రకటించింది. సో ఎలానో బీహార్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి బీహార్లో 2 విడతలుగా ఎలక్షన్లు చేస్తున్నారు. ఇది నవంబర్ 6 మరియు నవంబర్ 11. అదే నవంబర్ 11న మన రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక రావడం జరిగింది. ఆ ఉప ఎన్నిక నవంబర్ 11న ఇక్కడ ఉండబోతుందని నిన్న సిఈసి ప్రకటించింది. అయితే లెక్కింపు మాత్రం 14న ఉంటుంది. అయితే 11న 11వ రోజున ఎలక్షన్ జరిగితే నవంబర్ 14వ రోజున కౌంటింగ్ ఉంటుంది. మరియు ఆ రోజు విన్నర్ ఎవరో తేలబోతుంది. జూబ్లీహిల్స్ లో పోటాపోటీ, ప్రధాన పార్టీల సమాయత్తం. మళ్లీ గెలిపే లక్ష్యంగా భారస హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్, బలమైన అభ్యర్థి వేటలో భాజపా. సర్వత్రా ఆసక్తి నెలకొన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక తేదీ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ను ప్రకటించింది. నవంబర్ 11న పోలింగ్, ఈ నెల 13న నోటిఫికేషన్ వెలువడుండగా అప్పటి నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతుంది. నామినేషన్ల దాఖలుకు గడువు ఈ నెల 21వ తేదీ వరకు ఉంటుంది. కొన్ని నెలలుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారస, ఎలాగైనా విజయం సాధించాలని అధికార కాంగ్రెస్ పార్టీ, బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని భాజపా పావులు కదుపుతున్నాయి. సో ఈ నెల 13th అంటే 13న అక్టోబర్ 13న నోటిఫికేషన్ ఇస్తారు. దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 21వ తేదీ వరకు నామినేషన్లు వేసుకోవాలి. అండ్ 22 నామినేషన్ ఎవరైతే విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో 22న నామినేషన్ విత్డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత స్క్రూటినీ ఆ ప్రక్రియ ఉంటుంది. తర్వాత ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జూబ్లీహిల్స్ కు జరగనున్న ఉప ఎన్నిక రెండోది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు మొదటి ఉప ఎన్నిక జరిగింది. భారసా నుంచి
గెలుపొందిన లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గతంలో ఈ ఎన్నిక జరగగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్ విజయం సాధించారు. జూబ్లీహిల్స్ నుంచి భారత అభ్యర్థిగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో తాజా ఉప ఎన్నిక అనివార్యమైంది. గోపీనాథ్ వరుసగా 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరొందారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి 18, 23లలో భారత అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన భార్య మాగంటి సునీతను భారత అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె ప్రచారం కూడా ప్రారంభించారు. సో ఈ నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అప్పట్లో కాంగ్రెస్ నుంచి పి విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. తర్వాత 14, 18లలో కాంగ్రెస్ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2023లో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కాంగ్రెస్ టికెట్ దక్కింది. తాజా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పలువురు ఉత్సాహం చూపుతున్నారు. అజారుద్దీన్ కి ఎమ్మెల్సీ పదవి ఖరారు కావడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోనున్నారు. గత ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఆశావాహుల్లో ఉన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ పలు రకాలుగా ప్రచారానికి తెరతీశారు. ఈ నియోజకవర్గంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 130 కోట్ల విలువైన అభివృద్ధి పనులను శంకుస్థాపనలు జరిగాయి. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్లను బాధ్యతలు అప్పగించారు. 2 నెలలుగా వీరు నియోజకవర్గంలో పర్యటిస్తూ శంకుస్థాపనలు కూడా చేస్తున్నారు. సో ఏదేమైనా ఎంతగానో ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక తేదీ అనేది ఖరారైంది. నవంబర్ 11న దీనికి సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. 14న కౌంటింగ్ ఉండబోతుంది. సో దీనికి సంబంధించి ఈ నెల 13న మీకు నోటిఫికేషన్ వస్తుంది. 21 వరకు నామినేషన్ డేట్స్ ఉంటాయి. 22న నామినేషన్ విత్డ్రా ఉంటుంది. సో ఏదేమైనా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్వ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఎన్నికొచ్చింది. ఇప్పుడు భారస నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీతను ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది అభ్యర్థి ఆమెనని. మరి బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహుల్లో చాలా మంది ఉన్నారు. నంబర్ 1 ఫస్ట్ పొజిషన్లో చూసుకుంటే నవీన్ యాదవ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు ఆశావాహుల్లో. తర్వాత బొంతు రామ్మోహన్ గారు, సిఎన్ రెడ్డి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, ఇలాంటి ఆశావాహులు చాలా మంది ఉన్నారు. కాకపోతే నవీన్ యాదవ్ కి కాన్స్టిట్యుయెన్సీ మీద మంచి పట్టు ఉంది. ఇది వరకు 2014లో కూడా నవీన్ యాదవ్ పోటీ చేశారు. 18లో కూడా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. కాన్స్టిట్యుయెన్సీలో మంచి పట్టున్న నాయకుడు నవీన్ యాదవ్. సో మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఈ సీటు, ఈ టికెట్ ఇవ్వబోతుందో ఆల్మోస్ట్ నవీన్ యాదవ్ కి కన్ఫామ్ అనే వార్తలు అయితే వస్తున్నాయి. బట్ ఇంకేం జరుగుతుందో ఈరోజు రేపు కాంగ్రెస్ క్యాండిడేట్ ని కూడా డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సో దీంతో పాటు న్యూస్ చూసుకుంటే బీసీ రిజర్వేషన్ల జీవో రిట్ పిటిషన్ తిరస్కరణ. హైకోర్టు స్టే ఇవ్వలేదని ఇక్కడికి వస్తే ఇలా వాదనలు అవసరం లేకుండానే డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. ఏదైతే బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో దీని గురించి బిల్ పాస్ చేసి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్ళిందో దాని గురించి హైకోర్టుకి కొంతమంది అప్పీల్కి వెళ్ళారు, పిటిషన్స్ వేశారు. మేము దీనికి సముఖత వ్యక్తం చేస్తలేము అని కొంతమంది హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత సేమ్ కేసు సుప్రీంకోర్టులో కూడా నిన్న బెంచ్ మీదకి వచ్చిన తర్వాత జస్టిస్ గారు అయితే అక్కడ అక్కడ స్టే ఇవ్వలేదని ఇక్కడికి వస్తారా అని ఇమీడియట్ గా కేసు అనేది డిస్మిస్ చేశారు. అసలు అడ్మిటే చేసుకోలేదు, కేసు డిస్మిస్ చేసేశారు. సో దీని గురించి వార్త ఇది. బీసీ రిజర్వేషన్ల జీవో రిట్ పిటిషన్ తిరస్కరణ. హైకోర్టు స్టే ఇవ్వలేదని ఇక్కడికి వస్తే ఎలా వాదనలు అవసరం లేకుండానే డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ సెప్టెంబర్ 26న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని కొట్టివేయాలని కోరుతూ వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేయడంతో పాటు తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018లోని సెక్షన్ 285A ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇదే అంశంపై హైకోర్టులో దాఖలైన 2 కేసుల్లో స్టే ఇవ్వలేదన్న కారణంతో
ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తప్పుపట్టింది. విచారణ ప్రారంభమైన వెంటనే ప్రతివాదులు తరపున సీనియర్ న్యాయవాది ఏడిఎన్ రావు మాట్లాడుతూ ఇదే అంశంపై 2 రిట్ పిటిషన్లు 8వ తేదీన హైకోర్టులు విచారణకు రానున్నాయని చెప్పారు. పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ తాము ఈ విషయాన్నేమీ దాచిపెట్టలేదన్నారు. జస్టిస్ విక్రమ్నాథ్ స్పందిస్తూ ఆర్టికల్ 32 కింద మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మొదట సమాధానం చెప్పండి, ఆ తర్వాత మెరిట్స్ ప్రతిపాదికన మీ వాదనలు వింటాం అని అన్నారు. సో ఏదైతే హైకోర్టులో స్టే ఇవ్వలేదని ఇక్కడ రావడం అనేది తప్పు. ఆల్రెడీ హైకోర్టులో 2 పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి. రిట్ పిటిషన్లు 8వ తారీఖు అంటే రేపు రాబోతుంది. ఇంతలోనే ఇక్కడ సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు, మేము ఈ కేసుని తీసుకోలేమని సుప్రీంకోర్టు జడ్జి గారు ఈ కేసుని డిస్మిస్ చేశారు. సో దాని తర్వాత మన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రెస్ మీట్ తో మాట్లాడు దాని గురించి నేను నిన్న న్యూస్ లో చెప్పాను.